హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ గంగవేలి కూర మామిడికాయ పప్పు. గంగవేలి కూర ఎండాకాలం చాలా మంచిది, హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఈ కాంబోతో నేను ఇవాళ మీకు పప్పు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇంకా లేట్ ఎందుకు రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను ఒక గంగవేలి కూర కట్ట తీసుకున్నాను, పెద్ద సైజు. కట్ చేసి కడిగి పక్కకు పెట్టుకున్నాను. ఇక్కడ నేను కుక్కర్లో 1 గ్లాస్ కందిపప్పు తీసుకొని బాగా కడిగి నీళ్ళు పోసుకున్నానండి. తర్వాత 5 నుంచి 6 పచ్చిమిర్చి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ పప్పులోకి ఒక మామిడికాయ సరిపోతుందండి. 1 పుల్ల మామిడికాయ తీసుకొని కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న గంగవేలి కూరని కూడా యాడ్ చేసుకొని అందులో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, కారం యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని 3 విజిల్లు వచ్చే వరకు ఉంచుకోండి. కుక్కర్ విజిల్ వచ్చేలోపు తాలింపు పెట్టుకుందాము. పోపు కోసం కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో చిటికెడంత పసుపు యాడ్ చేసుకొని అటు ఇటు కలుపుకొని బాగా వేగిన పోపుని పప్పులో యాడ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీ పప్పు రెడీ అయిపోయినట్టే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీస్ కిచెన్.